ఆత్మరక్షణ కళ నేర్చుకోవడం ద్వారా ఎవరినైనా మనపై దాడి చేసిన సమయంలో మనల్ని మనం రక్షించుకోగలుగుతామని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఓకినోవా గొజేరియా అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. ఇటువంటి టోర్నీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు మహమూద్ బాషా, శివాంజనేయులు, మురళీకృష్ణ, ఎస్ఐ హరిశ్చంద్ర ప్రసాద్, కరాటే గ్రౌండ్ మాస్టర్ ఏఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది సురేష్ చూడడానికి. పిల్లల్లో ఉన్న ఫైటింగ్ స్పిరిట్. మనకు ఈ ఆత్మరక్షణ విద్య అనేది ఎంతో ఉపయోగపడుతుందో భవిష్యత్తులో ఆడపిల్లలకి, ఎస్పెషల్లీ వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరగడానికి, ఏదైనా ఆపద నుండి తమను తాము రక్షించుకోవడానికి, లేదా వేరే వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి ఈ విద్య ఎంతో అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఆడపిల్లకు, ప్రతి పిల్లవాడికి ఆత్మరక్షణ విద్యలో ఈ విద్య నేర్పించాలి. నాకు తెలుసు సురేష్ ఎంత కష్టపడి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడో. ప్రతి దాంట్లో కూడా ఆయన కమిట్మెంట్, ఆయన చూపించేటువంటిది పిల్లల్లో నాకు కనిపిస్తూ ఉంది. పిల్లలు కూడా ఎంతో డెడికేటెడ్గా ఉంటారు. ఆల్మోస్ట్ సురేష్కి ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉంటుంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. గెలుపుకోవడం అంతా కూడా సమానంగా తీసుకోవాలా. మనము అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడే జీవితంలో కూడా సక్సెస్ అవుతాము. ప్రతిరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు తీసుకురావాలి. అయితే కోచెస్ ఇక్కడ అందరూ ఉన్నారు. అందరూ మదనపల్లి. ఓకే, సో నేను కూడా ఆయన స్పోర్ట్స్ పర్సన్, ఆయన అథ్లెట్, ఆయన జావలిన్ థ్రోయర్. ఐ స్టూడ్ ఇన్ ఇండియా 4 times and I hold for nearly 7 years to South India record and state record in javelin throw. So at that time I am nearly 15 years of age and I am from a very middle class family. So I dream every day to become a champion without seeing the TV also. I won't see TV and movies because it may distract my target. So always I think of becoming a champion in Andhra Pradesh and India. So every child, whoever here who are practicing, you have to dream your target daily and should not be distracted and keep your discipline, and you always follow the principles of your coaches. Think that they are your father. Okay? And రోజు నాకు చాలా సంతోషమైంది. మాకు ప్రోగ్రామ్ మీటింగ్ ఉండేది. మేమంతా మీటింగ్ నుంచి మళ్ళా శివ ఫోన్ చేసేందుకు మేము వచ్చాము. తర్వాత వచ్చిన దానికి చాలా మంచిది. ఈ కార్యక్రమం మామూలుగా స్పోర్ట్స్లో కరాటే అంటే శరీరంలో పార్ట్స్ అన్ని కూడా కలుగుతాయి అన్నమాట. ఇది చాలా మంచి సెల్ఫ్ డిఫెన్స్ అయితేనేమి, వాళ్ళ బాడీ ఫిట్నెస్ అయితేనేమి, తర్వాత వాళ్ళ మానసిక అభివృద్ధికి అయితే అన్నిటికీ బాగుంటుందని నా అభిప్రాయం. సో దీంట్లో ఈ పిల్లలను చూస్తుంటే మాకు చాలా సంతోషమైంది. వాళ్ళ బ్రైట్నెస్, తర్వాత వాళ్ళ యాక్టివ్నెస్, తర్వాత ఇవన్నీ కూడా క్రోడీకరించి వాళ్ళు ఇంత మాత్రం తీసుకొచ్చిన కోచెస్ అందరికీ కూడా నమస్కారం.
మదనపల్లిలో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా గ్రేడ్ 1 మున్సిపాలిటీ. కాబట్టి కరాటే అకాడమీ కూడా ఒకటి ఎక్కడో ఒకటి పెట్టిస్తే కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సురేష్ గారికి చెప్పడం ఏమంటే ఈ బాగా డెవలప్ చేసేసి తర్వాత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ పిల్లలను దీంట్లో అకాడమీలో మా పోలీస్ పిల్లలు కూడా ఉన్నారు, ఒక 5-6 మంది పోలీస్ పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో. కాబట్టి ఈ అందరికీ శుభ సాయంకాలం. ఈరోజు మదనపల్లి పట్టణంలో రేపు ఆదివారం 16వ తేదీ ఫస్ట్ ఏపీ ఒకినవ గొజిరియో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవనీయులు పెద్దలు మహాగురు సోక్సార్ కె అనంతన్ మలేషియా గారి ఆదేశాల మేరకు ఒకినవ గొజిరియోలో అప్లైట్ అయినటువంటి సంస్థలన్నీ కూడా రేపు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కరాటే పోటీలు నిర్వహిస్తున్నాం, కటా గ్రూప్ కటా వెపన్ కటాస్ నిర్వహిస్తున్నాం. దానికి అందరూ కూడా మొత్తం మాస్టర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఒకినవ గొజిరియోలో ఉన్నటువంటి అప్లైట్ తీసుకున్నట్టు అని అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా వారు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో రేపు మదనపల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఒకినవ గొజిరియో ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతాల నుంచి వస్తుంది ఇక్కడికి? పీలేరు, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, చింతామణి, రాజంపేట, బాగేపల్లి అనేక జిల్లాల నుంచి రాష్ట్ర